నిజానికి కన్నడ కంటే తమిళ్లోనే ఎక్కువ మంది స్టార్ హీరోలున్న కలెక్షన్ల వైజ్ టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది కన్నడ. అయినా సరే తమిళ్లో బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు తమిళ్ హీరోలు. అయితే ఈ రేసులో యంగ్ స్టార్లే కాదు, సీనియర్లది అప్పర్ హ్యాండే. తమిళ్ మూవీ జననాయకన్ని ఈసారి పెద్ద హిట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న జననాయకుడు త్వరలోనే రిలీజ్ కాబోతుంది. వినోద్ డైరెక్షన్ లో 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జననాయకుడిని సాలిడ్ హిట్ చేసి విజయ్ కెరియర్ లోనే మెమరబుల్ సక్సెస్ గా గిఫ్ట్ గా ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. దీనికి తోడు విజయ్ సీఎం కావడంతో ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. సినిమా ఎలా ఉన్నా ఈజీగా 1000 కోట్ల రాబడుతుందని టాక్. తమిళ్లో ఈసారి హైయెస్ట్ కలెక్షన్ల కోసం పోటీ పడుతున్నారు రజనీకాంత్. జైలర్ మూవీతో 500 కోట్ల ప్లస్ కలెక్షన్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన రజనీకాంత్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2లో కూడా భారీ స్టార్ కాస్ట్ తో పాటుగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో రాబోతున్న మరో సినిమా పైగా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా పవర్ఫుల్ యాక్షన్ మూవీగా మరో సినిమా తెరకెక్కుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ని ఒకే సినిమాలో చూడడం, నువ్వా నేనా అంటూ పవర్ఫుల్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే తమిళ్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చే సినిమాగా మిగిలిపోవడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.